ప్రస్తుతం రాష్ట్రం అంతా డ్రగ్స్ వ్యవహారం. ఒకప్పుడు సినిమా యాక్టర్లకు సంబంధించి పెద్ద వ్యవహారమే నడిచింది డ్రగ్స్ కు సంబంధించి. అయితే ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి నడుస్తుంది. అది కూడా కూటమి పార్టీల్లో నేతలు ఇలా తయారవుతున్నారు ఏంటి అనేది ఒక చర్చ. లేదు వాళ్ళని అధికార పార్టీ కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుందా? అయితే ఈ పరిణామం అంతా వైఎస్ఆర్సీపీకి, ప్రతిపక్ష పార్టీలకి, విపక్షాలకి బాగా కలిసి వస్తుందా? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎందుకు చేస్తున్నారు? అధికారంలో ఉన్నాం కదా, మనల్ని ఎవరు ఏం చేయలేరు అనే ధీమానా? లేదు, బయటపడుతున్నా సరే, అక్కడ రిపోర్ట్లు వస్తున్నా సరే, ఆధారాలు ఉన్నా సరే, చర్యలు తీసుకునే విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ముక్కుసూటుగా ఉంటాం, ఎవరైనా ఒకటే అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇలాంటి చాలా ప్రశ్నలే వినిపిస్తున్నాయి. వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తర్వాత అనిత్ గారు చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అసలు ఎక్కడ గంజాయి అనేది పండట్లేదు, దొరుకుతున్న గంజాయి అంతా పక్క రాష్ట్రాల నుంచి వస్తుంది అన్నారు. కానీ తర్వాత గంజాయి అరెస్టులు ఇవన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. చివరికి ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం, అది కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ ఆ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ వచ్చింది. అయినా సరే ఇంకా దాన్ని నిన్నటి వరకు అయితే కాస్తంత దాచే ప్రయత్నం చేశారు. ఇవాళ సాక్షిలో హడావుడి వచ్చింది, మళ్ళీ ఆంధ్రజ్యోతి దానికి ఏదో దుబాయ్ లింకులను చాలా పెద్ద దూరమే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుంది అనుకోవాలి? అసలు తెలిసినా సరే ఎందుకు సైలెంట్ గా ఉంటుంది కూటమి ప్రభుత్వం? అంటే ఇక్కడ దీనికి ఆంధ్రాకి సంబంధం లేదు. డైరెక్ట్ ఇదేమి డ్రగ్స్ అమ్ముకునేది కాదు, తీసుకునేది. అనిత గారు అతి తెలివితేటలు ఏంటంటే ఎప్పుడు ఎదురు దాడి చేసేస్తూ ఉంటారు. ఎదురు దాడి చేయడం ద్వారా అసలు అంశాన్ని డైవర్ట్ చేసేస్తూ ఉంటారు. మనం ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు డ్రగ్స్ ని పట్టుకుంటున్నాం అంతే తప్పించి అసలు ఇక్కడెక్కడ డ్రగ్సే లేవు అనే మాట అనవసరం. పద్దాక దొరుకుతూనే ఉన్నాయి. జగన్ టైంలో కూడా దొరికినాయి. అప్పుడు ఏంటంటే మనకి మైక్రోస్కోప్ వేసి చూపించారు. అక్కడ డ్రగ్స్ పట్టుబడగానే లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆ పట్టుబడ్డ దాన్ని, అరెస్ట్ అయిన దాని పేపర్ క్లిప్పింగ్ చూపించి ఇదిగో డ్రగ్స్ రాజధాని ఆంధ్రప్రదేశ్. చివరికి వాడెవడో బెజవాడకి సంబంధించిన వాళ్ళు గుజరాత్కి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటూ చెన్నైలో ఉన్నారు. వాళ్ళ షిప్ని పట్టుకుంటే దాన్ని ఏం తీసుకొచ్చారు? విజయసాయి రెడ్డి వెళ్ళి ఆర్డర్ బుక్ చేసుకొస్తే, ఆ మధ్యన ఆఫ్రికా దేశాలకు వెళ్ళి ఆర్డర్ బుక్ చేసుకొస్తే జగన్ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మిథున్ రెడ్డిని పంపించి దాంట్లో అక్కడ ఉన్నటువంటి అతని పేరేంటది, మన ఈ వ్యవహారం నాయకుడు పేరేదో చెప్పు, ఇది సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకెళ్లి అక్కడ పెట్టారట. ఏది సజ్జల రామకృష్ణారెడ్డి ఆ డ్రగ్స్ ని సందుకి అమ్ముతాడట. ఇది తీసుకొచ్చినటువంటి చిత్ర విచిత్ర ప్రచారం. ఇప్పుడు మరి ఆ తర్వాత అదేమైంది? దాంతో పాటుగా మరికొన్ని విచిత్రాలు జరిగినాయి. ఆ మధ్యన ఏదో ఎలక్షన్స్ ముందు ఒక షిప్ ఏంటది, చేపల మేత సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకొస్తున్న షిప్. అది చేపల మేతకు తీసుకొచ్చేటటువంటి షిప్లో సిబిఐ రైడ్ చేసి అందులో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పింది. అవునవును, అది జగన్దే, ఇదిగో చూసారా డ్రగ్స్ రాజధానిగా చేసేసాడని వీళ్ళు ప్రచారం చేశారు. దాంతోపాటు ఇప్పుడు ఈగల్ అనేటటువంటి ఫోర్స్ ఎక్కడైనా నిన్న తెలంగాణలో పట్టుకున్న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ డ్రగ్స్ అనేది కొన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల యొక్క వ్యాపారం కిందకి మారిపోతుంది. అందుకని దీని నియంత్రణకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ దాని మానిటరింగ్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి, ఇదివరకు నక్సలైట్లది లోకల్ పోలీసులు చూసుకునేవాడు. అప్పుడు నక్సలైట్లని కాపాడే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కాపాడే ప్రభుత్వాలని ఎన్నుకునేలా నక్సల్స్ ఒత్తిడి తెచ్చేవాడు జనం మీద. వాళ్ళ గిరిజన ప్రాంతాలను, పల్లె ప్రాంతాల్లోనో ప్రజలకి బెదిరించినో బతిమాలినో వాళ్ళకు అనుకూల, అంటే నక్సలైట్ల అనుకూల ప్రభుత్వాలను ఎన్నుకునేలా చేసుకునేవాడు. ఛత్తీస్గఢ్లోనైనా, ఒరిస్సాలోనైనా అలాగ చేసే దానివల్ల నక్సలిజం పెరిగిపోయింది దేశవ్యాప్తంగా. దాన్ని కంట్రోల్ చేయడానికి కేంద్రం ఏం చేసింది? దేశవ్యాప్తంగా ఎన్ఐఏ ఆధ్వర్యంలో విచారణతో పాటు దేశవ్యాప్తంగా నక్సల్స్ వ్యతిరేక విభాగాలను ఏర్పాటు చేసి అనుసంధానం కేంద్రం డైరెక్ట్గా చేసి అప్పుడు నక్సలిజం అంతమే వాళ్ళ సాధ్యమవుతుంది. అట్లాగే డ్రగ్స్ అంతానికి కూడా దేశవ్యాప్త నెట్వర్క్, అంటే రాష్ట్ర పోలీసులే ఉంటారు, మానిటరింగ్ కేంద్రం నుండి చేస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గరకు ఉన్న సమాచారాలు వీళ్ళకిచ్చి ఎక్కడ చేయాలి ఏంటి, లేకపోతే
ఎక్కడో అతని ఫామ్ హౌస్లోనే జరుగుతున్న మీటింగులో ఇది అని ఎవరు చెప్తారు? కేంద్ర దర్యాప్తు సంస్థలు చెక్ చేసుకునేటప్పుడు అక్కడ ఏదో సమ్ అన్ ఎథికల్ లేదా ఇంపార్టెంట్ క్రిమినల్ మైండెడ్ ఫెలోస్ కూర్చుంటున్నారు అక్కడ అని ఒక సమాచారం వచ్చింది అక్కడికి. ఢిల్లీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, అట్లాగే కర్ణాటకకి సంబంధించినటువంటి లాయర్, ఇలాంటి వాళ్ళందరూ కూర్చుంటున్నారు అక్కడ. దాంతో పాటు డ్రగ్స్ కూడా కొన్నారు, హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకుని వచ్చారు. ఇది ఏ ఎన్ఐఏ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది వాళ్ళ దర్యాప్తు కాదు, అది ఎన్ఐఏది. కాబట్టి వాళ్ళు లోకల్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు, ఈగల్కి. ఈగల్ యాక్చువల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉండదు, కేంద్ర పర్యవేక్షణలో ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి జవాబుదారీగానే ఉంటారు, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ పదవులు తీసేయడం, ట్రాన్స్ఫర్లు ఇట్లాంటిది వీళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. అందుకని ఉంటారు. కానీ ఇక్కడ నిన్న వాళ్ళు ఎవరో లాయల్టీ టువార్డ్స్ కేంద్రానికే చూపించారు. అందుకని ఏమాత్రం చెప్పలేదు. నిన్న దొరికినటువంటి ఇష్యూ ఏదైతే పోలీసులు వెళ్ళి వెంటనే వాళ్ళు తెలివిగా కూడా చేసిన పని ఏంటంటే మీడియాకి ఇంటిమేట్ చేశారు. మీడియాలో బ్రేకింగ్లు వచ్చాక ప్రభుత్వం కాపాడలేదు కదా, కాబట్టి వాళ్ళు రైడ్ చేశాక దొరికింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి ఈగలు నడుస్తోంది. అప్పట్లో ఈ ఈగలు పట్టుకుంటే దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకొచ్చారంటే జగనే అమ్ముతున్నాడు అన్నటువంటి విధంగా జనంలోకి తీసుకెళ్లారు. అది హోంమంత్రి అనిత గారు తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. అదే ఇప్పుడు జరిగింది, తెలంగాణలో జరిగినటువంటిది. వాస్తవంగా ఈగల్ పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి. పట్టుకున్న తర్వాత చెక్ చేశారు, అందులో తేలింది ఫస్ట్ నెగిటివ్ వచ్చింది, తర్వాత పాజిటివ్ వచ్చింది. ఇక్కడ సమస్య ఎక్కడ అయిపోయిందంటే, ఇదే అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఇదే పుట్టాక మహేష్ యాదవ్ కనుక దొరికితే ఇక్కడ రచ్చ రచ్చ అయిపోయేది. రెండు తెలుగు రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ఓ బీసీ ఎంపీ నిరికించారని రచ్చ చేసేవాళ్ళు వీళ్ళు. అవును, ఖచ్చితంగా. అక్కడ వీళ్ళ దురదృష్టవశాత్తు రేవంత్ ప్రభుత్వం అయిపోయింది, వీళ్ళ అనుచరుడు ప్రభుత్వం అయిపోయింది అక్కడ. కాబట్టి ఫస్ట్ నెగిటివ్ అన్నారు అప్పటికి రాసుకొచ్చి. కానీ ఎస్పీ గారి తెర మీదకి వచ్చి ఇతను మోసం చేశాడు, అందులో యూరిన్ చూపించాల్సిన దాంట్లో నీళ్లు పోసి తప్పుడు నివేదిక వచ్చేటట్టు చేశాడని తేల్చి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే అతన్ని పాజిటివ్ అని తేలింది అన్నాక, అదే గనక అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ముందు నెగిటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ అంటే వాళ్ళు ఇరికిచ్చారని చెప్పేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కాబట్టి ఏమీ చెప్పలేకపోతున్నారు. దానికి తోడు ఎవడో ఏ అనుచరుడో, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మనిషో లేకపోతే వాళ్ళ పేర్లో వీళ్ళ పేర్లో వస్తేనే రచ్చరచ్చ చేశారు వీళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఏకంగా ఎంపీనే, ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అందుకని సస్పెండ్ ఇదే సస్పెన్షన్ అని కూడా కాదు, ముందు షోకాజ్ నోటీసు 5 రోజుల్లో వివరణ ఇచ్చాక ఆయన అప్పటిదాకా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. ఆయన పార్టీ కార్యకలాపాలకు దగ్గర ఉంటాయి కదా దూరంగా ఉండటానికి. బేసిక్ గా పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు బీఆర్ఎస్ లోనే కదా ఉంది, ఆయన బంధువులట. ఆయన పిఆర్ఓలు ఈయన పిఎస్ గాను వీటిగా ఉంటారట అఫీషియల్ గా. అసలు ఈయన ఎప్పుడు ఉండడట, తక్కువ అట ఇక్కడ ఉండేది, ఎక్కువగా వాళ్ళేనట చూసుకునేది ఎంపీ కార్యాలయంలో. అవి ఎవరు పెడుతున్నారు? తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే పెడుతున్నారు క్వశ్చన్స్, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది. ప్లస్ అసలు కార్యాలయానికి వెళ్ళిన ఎవరు పట్టించుకోవడం అన్నట్టు వాళ్ళే చెప్పుకొస్తున్నారు. మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ డ్రగ్స్ కొన్నాళ్ళు పోతే నాకైతే ఒక భయం ఉంది. ఇదివరకు మందు తాగితే పాపం నాశనం అయిపోతారు, చచ్చిపోతారు మీరంతా, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి, మీ తాళ్ళు తెగుతాయి, మీ పిల్లలు అనాథలు అయిపోతారు అని చంద్రబాబు గారు విపరీత ఉపన్యాసాలు ఇచ్చారు 1994-95లో విపరీతమైన. ఈనాడైతే పుంకాలు స్టోరీలు. చిన్నది ఎవడో తాగి రోడ్డు మీద కక్కితే కూడా ఆ తాగడానికి వాడికి మందు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి లోకల్ ఎమ్మెల్యే సపోర్టా లేకపోతే ఎవడి సపోర్టు, కాంగ్రెస్ నాయకుల సపోర్ట్ అని పెద్ద పెద్ద కథనాలు వచ్చాయి అప్పుడు. ఫ్రంట్ పేజీ సిటీ ఎడిషన్ నుంచి జనరల్ ఎడిషన్ దాకా అసలు మందు తాగితే ఎంత దుర్మార్గం అన్నది పాపం ఆ వావిలాలు గోపాలకృష్ణయ్య గారు, ఆవిడ దోబగుంట సుబ్బమ్మ ఇట్లాంటి వాళ్ళని మహానాయకురాళ్ళుగా ప్రొజెక్ట్ చేశారు. రాష్ట్రం అంతా ప్రచారం చేశారు, ర్యాలీలు, సభలు, సమావేశాలు. మద్యం అంటే మహమ్మారి, మద్యం మహమ్మారిని తరిమి కొట్టండి అంటూ స్కూల్ పిల్లలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చారు. కాలేజీల్లో మేమందరం కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసాం ఆ రోజున. ఇది
రకరకాల పోటీలు అప్పటికి తర్వాతన దీంట్లోకి వచ్చామనుకోండి, ఈనాడులోకి వచ్చి అప్పుడు వార్తలు రాసాం. ఆ రోజున అసలు పేపర్ తిప్పితే చాలు మద్యం అంటే వామ్మో చచ్చిపోతామా మనం అన్నంత భయం కల్పించేటంతటి ప్రచారం ఉండేది. అలాంటిది ఏళ్ళు దాటేటప్పటికి దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు ఓట్లకు వచ్చేటప్పటికి, అంటే ఆనాడు చంద్రబాబు గారు నిషేధం అని చెప్పేసి మళ్ళీ ఆ నిషేధాన్ని రాష్ట్రంలోకి మద్యం వచ్చేస్తుంది, డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకు, డబ్బులు మనమే సంపాదించుకుని మందు తాగే వాళ్ళని నిదానంగా మారుద్దాము అనేటటువంటి ఒక విచిత్ర వాదనతో మద్య నిషేధం ఆయన ఎత్తేశారు. అది ఒక ఎత్తు. అట్లాగా ఆయనే కన్విన్స్ చేయగలరు. మద్యం మహమ్మారి గురించి ఆయనే చెప్తాడు, మద్యం లీడర్షిప్ వదిలేయడం కూడా ఆయనే చేస్తాడు. తర్వాత మళ్ళీ జగన్ మద్య నిషేధ దశగా అంటూ బిగిన్ చేసి అమలు చేయలేకపోయాడు. ఫైనల్ గా మొదటి 2 ఏళ్ళు చేసి 3వ ఏడు నుంచి అతను మిస్ అయ్యాడు. దాన్ని విమర్శించి తర్వాత ఏం చేశాడు, అయ్యయ్యో మీరేదో ఓ పెగ్గు తాగుతారు, పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడేవాళ్ళు పెగ్గు తాగకపోతే కష్టం కదయా, మీరందరూ ఎట్ట బతుకుతారు పాపం, మీ అందరి కోసం నేను నాణ్యమైన మందు, మరి అదేందో మందు తాగితే నాణ్యమేందో నాకు అర్థం కాల, నాణ్యమైన మందు అంటే తొందరగా చస్తారనే, లేటుగా చస్తారనే, చావకుండా బతుకుతారనే, ఎలాగో అర్థం కాదు ఇప్పటికి కూడా. నాణ్యమైన మందు అని చెప్పడం, ఆయన వెనకాలే పవన్ కళ్యాణ్ గారు చప్పట్లు కొట్టడం, అవునవును నాణ్యమైన మందు ఇస్తామని చెప్పి. ఇప్పుడు కల్తీ మందు దొరుకుతుంటే వాడెవడో చేశాడు వీడెవడో చేశాడని చెప్తారు. ఇప్పుడు కూడా నాణ్యమైన మందు అమ్ముతున్నామనే చెప్తున్నారు. మందు తాగడం తప్పు లేదని వాదిస్తున్నారు. నా భయం ఏంటంటే ఇలా డ్రగ్స్లో మన వాళ్ళందరూ పట్టుబడతా ఇలా దొరుకుతా ఉన్నారు అనుకోండి, కొన్నేళ్ళు పోయేటప్పటికి మందు తాగితే ఆరోగ్యాలు పాడైపోతాయని ఏదో కాస్త పౌడర్ పీల్చుకుంటారు. ఆ పౌడర్ పీల్చుకున్నంత మాత్రాన ఏమవుతుంది, కాస్త ఆ టైంకి శక్తి వస్తుంది. ఇవాళ రోజు నీ మందు తాగుతుంటే ఆ మందుకు తగ్గట్టు శరీరం రెస్పాండ్ కాకపోయేటప్పటికి కాస్త దీని ద్వారా శక్తి తెప్పించుకోవడం కోసం అంత పీల్చుకుంటే తప్పే ఉంది. డ్రగ్స్ అమెరికాలోనో లేకపోతే ఇంకో దేశాలు ఇవి ఉన్నాయి, కొన్ని దేశాల్లో డ్రగ్స్ అలౌడ్ అనమాట. అక్కడ ఓపెన్ గా ఉంటారు. ఇక్కడ మనకి హొక్కా సెంటర్లు ఎట్టుంటాయి అక్కడ మందు సెంటర్లు ఉంటాయి, థాయిలాండ్ ఇట్లాంటి చోట్ల ఉంటాయి. అట్లాగా మన దేశంలో కూడా ఉండాలి. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. ఆ డబ్బులతో మంచి చేయొచ్చు, ప్రజాసేవనే ఉన్న భవిష్యత్తులో దాని మీద నిషేధం ఎత్తేస్తారేమో చూడాలి. అది భయం వేస్తుంది నాకు. కానీ ఒకటి సార్, డ్రగ్స్ విక్రయించడమే కాదు తీసుకోవడం కూడా చట్టరీత్యా నేరమే. మొన్న మధ్య సినిమా వాళ్ళకి సంబంధించి చాలా పెద్ద హడావిడి నడిచింది. వాళ్ళందరినీ విచారణ పిల్లడం, వాళ్ళు కూడా టెస్టులు చేశారు, ఇవన్నీ చేశారు. ప్రజాప్రతినిధులకి ఇటువంటి వాటిల్లో ఏమైనా ఎగ్జంప్షన్ ఉంటుందా? లేదు, ఓకే ఈయన ఎక్కడ తీసుకున్నా రాష్ట్రం ఏదైనా ఏ ఫామ్ హౌస్ లో కూర్చున్నా సరే ఇలాంటి వాళ్ళకి అంటే ప్రభుత్వం ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడం ఒకటి, అరెస్ట్లు అయ్యి ఏమి ఉండవా? అంటే సినిమా వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి వాళ్ళని బ్యాడ్ చేయడానికి బాగా కుదిరింది. వాళ్ళు డ్రగ్స్ తీసుకోరంటే తప్పు, తీసుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అయితే ఈ డ్రగ్స్ దాంట్లో చట్టం ఏం చెప్తుందంటే వీళ్ళే జీవో ఇచ్చారు, చట్టాలు చేసేది ఎవరు, వీళ్ళే కదా. డ్రగ్స్ తీసుకుంటే కూడా శిక్షని వేయలే వీళ్ళు తెలివిగా. డ్రగ్స్ తీసుకునే వాళ్ళని కాపాడుతున్నారు. 4 దశలు పెట్టారు వీళ్ళు. మొదటి దశలో డ్రగ్స్ వాడతా పట్టుబడితే, తొలిసారి పట్టుబడితే వాళ్ళకి బెయిల్ ఇచ్చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చేసి కౌన్సిలింగ్ 2 సార్లు 3 సార్లు వాళ్ళ పేరు ఏమంటాం సైక్రియాటిస్టులు దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళు, అయ్యా మీరు డ్రగ్స్ సేవించటం మంచిది కాదు, మీకు అంతగా ఆ తరహా మానసిక స్థితి వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు ధ్యానం చేయండి, లేదంటే వేరే ఇట్లాంటి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొస్తే అయిపోతుంది. ఇది బలిసినోడు సింపుల్, మామూలోడు కొంచెం డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. ఇది నెంబర్ 1. ఫస్ట్ ట్రిప్ కౌన్సిలింగ్ అట. సెకండ్ ట్రిప్ వచ్చేటప్పటికి ఆ కౌన్సిలింగ్ తో పాటు పోలీసుల పర్యవేక్షణలో కౌన్సిలింగ్ ఇప్పిస్తారట. ఫస్ట్ ట్రిప్ మనమే కౌన్సిలింగ్ తీసుకుంటాం, 2వసారి పోలీసుల పర్యవేక్షణలో, 3వసారి ఎడిక్షన్ సెంటర్లు ఇవి ఉంటాయి ఈ డ్రగ్స్ కి సంబంధించింది, అందులో తీసుకెళ్లి చేరుస్తారు. ఇలాగ తాగేవాడికి ఎంతసేపటికి వెసులుబాటు కల్పిస్తున్నారు వీళ్ళు. డ్రగ్స్ తాగేవాడికి వీళ్ళ చట్టాల ద్వారా వెసులుబాటు కల్పించారు. కేవలం మీడియా ప్రచారానికి భయపడాలి కానీ చట్ట ప్రకారం వాళ్ళకి ఏ శిక్ష లేదు. ఎక్కడ అమ్మేవాడికి మాత్రమే శిక్ష, ఫెడరల్కి శిక్ష ఉంది. తాగేవాడికి ఈ తరహా ఉన్నాయి. ఇంకా మీడియా ప్రచారం, సోషల్ మీడియా ప్రచారానికి భయపడి కాస్త ఆగుతున్నారు తప్పించి ఆ చట్ట ప్రకారం అయితే చక్కగా తాగేసి చంద్ర.
అది ఇక్కడ ఉన్న దరిద్రం. కానీ ఒకటి సార్, కూటమిలో ఉన్న బీజేపీ సంగతి పక్కన పెడితే మిగిలిన రెండు పార్టీలు జనసేన, టీడీపీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీలు, అధినేతలు కూడా చాలా క్రమశిక్షణగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఒక ఎమ్మెల్యే, ఒక జనసేన ఎమ్మెల్యే ఒక మహిళతో లైంగికంగా, అది మొన్నటి వరకు గొడవ, టీటీడీ చైర్మన్ మీద ఒక వివాదం, ఇప్పుడు ఈయన ఎంపీ, వరుసగా మొన్నటి వరకు ఎమ్మెల్యేలు, వరుసగా చాలానే జరుగుతున్నాయి. అంటే ఎక్కడ క్రమశిక్షణ లోపం, అంటే ఆ సీరియస్నెస్ బాబు గారితో గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమన్నా తగ్గిందా, లేదంటే ఆయన ఏమన్నా లైట్ తీసుకుంటున్నారా? అందుకే ఇప్పుడు కూటమిలో పార్టీ అధినేతలు తలదించుకునే పరిస్థితి వీళ్ళు తీసుకొస్తున్నారా? అంటే సమస్య ఎక్కడంటే, మనం చేసిన పెంట మనల్ని వెంటాడుతుంది. బేసిక్ గా ఒక నాయకుడు తప్పు చేశాడు, అది ఆ నాయకుడి యొక్క వ్యక్తిగత తప్పు, పార్టీ పరంగా చేయలేదు కదా. ఇప్పుడు మహేష్ డ్రగ్స్ తీసుకున్నాడంటే తెలుగుదేశం ఏమన్నా వెళ్ళి తీసుకోవా అని చెప్పుద్దా? చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్తారా? అతని వ్యక్తిగత దురలవాటు అది. అలాగే ఈ మిగతా కేసుల్లోనైనా అంతే. ఇప్పుడు నాయుడు గారికి చంద్రబాబు గారు ఏమైనా అమ్మాయిని పంపిస్తారు కాదు కదా అక్కడ. బేసిక్ గా ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి లోపాలు. దాంట్లో పార్టీకి ఆపాదించడం తప్పు. బాబు గారికైనా, లోకేష్ గారికైనా, టీడీపీకైనా, జనసేన. అంటే వాళ్ళు మామూలుగా ఉంటే ఓకే, వాళ్ళ కీలక పదవుల్లో ఉన్నారు కదా మరి. అదే అనేది అప్పుడు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వీక్నెస్లు అవి. ప్రతి వ్యక్తిని మనం టోటల్ ఇది చెయ్యలేం. అది దాంట్లో మనం తప్పు పట్టచ్చు. ఇప్పుడు అతని పేరేంటది, దువ్వాడానా, అతనిది వ్యక్తిగతం. దాన్ని జగన్ ఏమన్నా ప్రోత్సహిస్తాడా దాన్ని? లేదు. కాకపోతే ఏంటంటే ఇదివరకు వాళ్ళ దాన్ని అదేదో జగనే చేయిస్తాడన్నట్టు వాళ్ళందరూ సైకోలు అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. వీళ్ళ కర్మగాలి వాళ్ళు ఫోనుల్లో వీళ్ళే హనీ ట్రాపులు చేపిస్తే వీళ్ళు ఏ ట్రాపులు అవ్వకుండా వెళ్ళి పడుకుంటున్నారు. అక్కడ పడిపోతున్నారు. అక్కడ అంబటి రాంబాబు, లేకపోతే అతని పేరేంది అది అవంతి శ్రీనివాసు, లేకపోతే ఆ రోజున జరిగినవన్నీ కూడా మాధవ్, ఇవన్నీ కూడా ఏ అమ్మాయి బయటకు వచ్చి కంప్లైంట్ చెప్పలా. కానీ వీళ్ళు దాన్ని ప్రచారం ఏం చేశారు, అదేదో జగనే ప్రోత్సహిస్తాడు అన్నట్టు చేశారు. జగన్ ఎప్పుడు ప్రోత్సహించాలి, అలాగనే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకది వాళ్ళ వ్యక్తిగత దరిద్రం. అందుకనే కదా తర్వాత టికెట్లను కూడా పక్కన పెట్టింది. అదే ఇక్కడ కూడా యాక్షన్ తీసుకుంటున్నారు ఇది. కానీ వీళ్ళు వాళ్ళ మీద బాగా బురజల్లితే అక్కడేమో అన్నోన్ పర్సన్స్ మాటలు, ఇక్కడ నోన్డ్ పర్సన్స్ యాక్షన్ ఏకంగా. అట్లాగే అక్కడ లిక్కర్ అమ్మితే తప్పన్నారు, ఇక్కడ బెల్ట్ షాపులు ఓపెన్ బార్లే నడుస్తున్నాయి. కల్తీ లిక్కర్ అమ్ముతున్నారు ఇక్కడ. అలాగే డ్రగ్స్ ఎవడనో పట్టుకుని అరెస్ట్ చేస్తే అదిగొదిగొదిగొదిగో జగన్దే అన్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా వీళ్ళు వాడతా పట్టుబడుతున్నారు. అంటే ఇవన్నీ వాళ్ళు మైక్రోస్కోప్ చూపెట్టి ప్రజల్ని రెచ్చగొట్టారు. ప్రజల్లో ఒక భావన క్రియేట్ చేశారు. ఆ భావనే ఇప్పుడు వీళ్ళని వెంటాడుతుంది. ఆ భావన లేకపోతే ఆ దరిద్రుడు ఆడెవడికో పాపం చంద్రబాబు గారు మంచోడు, టికెట్ ఇస్తా నాశనం చేశాడు అంటారు తప్పించి పార్టీని అన్నారు. కానీ వీళ్ళు ఆ పార్టీకి ఆపాదించారు ఆనాడు జరిగిన ప్రతిచర్యని. ఇవాళ అది ఇప్పుడు వాళ్ళు ఆపాదించక్కర్లా, వీళ్ళే ఆపాదించుకుంటున్నారు ఇప్పుడు చచ్చినట్టు. అంతే. అదే కర్మ రిటర్న్స్ అంటారు కదా, అదనమాట. అంటే ఒక సరైన కాండక్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళందరికీ కీలక పదవులు అప్పచెప్పిందా కూటమే అనేది వెళ్తే రేపు పొద్దున్న అది పార్టీకి నష్టం కాదా? ఎంత పబ్లిక్ దీన్ని ఎంతవరకు తీసుకుంటారు? తెలుగుదేశం అభిమానులు అప్పుడే అబ్బెబ్బే అన్యాయంగా ఆయన మీద ఇరికిచ్చేశారు, బీసీ నాయకుడు గొప్పోడు. ఇప్పుడు మర్డర్ కేసుల్లో, రేప్ కేసుల్లో ఉన్నటువంటి నాయకులు కూడా అధికారాల్లోకి వచ్చేస్తున్నారు, లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. జనం పట్టించుకోవట్లేదు సమస్య. కాకపోతే ఏంటంటే ఓవర్ ఎక్స్పోజర్ అప్పుడు నువ్వు ఒక నన్నప్పుడు నిన్ను కూడా వెంటాడుతుంది అనేదే కనబడుతుంది. ఇక్కడ కండక్ట్ ఎవరు సెట్ చేయాలి? ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ ఏమన్నా భారీ నాయకుడా, ఓ 50 ఏళ్ళ నుంచి ఉన్నోడా? నిన్నగా మొన్న వచ్చినోడు వాళ్ళ నాన్న నాయకుడు. వాళ్ళ నాన్న చూసి ఇక్కడ ఎవరు దొరక్క ఏలూరులో టికెట్ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళ నాన్న, వీళ్ళ నాన్న. కాబట్టి సుధాకర్ యాదవ్ కొడుకు కదా ఈయన. ఇతను వాస్తవంగా వీళ్ళకి ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీల బిడ్డలు అనాలా, లేకపోతే నాయకుల బిడ్డలు వీళ్ళు లగ్జూరియస్ లైఫ్ కి అలవాటు పడుతున్నారు, లావిష్ లైఫ్ కోరుతున్నారు. సినిమాల్లో చూపించే ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంది చూడండి. అమ్మాయిల భుజాల మీద చేతులు వేసుకు తిరగాలి, అమ్మాయిలతో ఏదో చేయించుకుంటా ఉండాలి, డ్రగ్స్ వాడేయాలా. అంటే వీళ్ళు ఏంటంటే అసలు
సర్వం సహ చక్రవర్తులుగా ఫీల్ అయ్యే తరం ఇప్పుడు ఉమ్, ఉమ్, రాజకీయ నాయకుల బిడ్డలు. అవును. సంస్కారయుతంగా ఉన్న బిడ్డలు కూడా ఉన్నారు. వాళ్ళ పట్ల ఉమ్, సమాజం గౌరవిస్తుంది. ఉమ్, వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల గౌరవాన్ని దిగజారుస్తున్నారు, పార్టీల గౌరవాన్ని దిగజారుస్తున్నారు. అంతే తేడా. ఉమ్, ఉమ్. బాబు గారు ఒకసారి కానీ సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇటువంటి రిపీట్ అవ్వకుండా ఏమైనా ఉంటాయా పార్టీలో? ఏమి యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ? సస్పెండ్ చేయాలి. ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన చేస్తుంది ఏంటది, ఇష్యూని డైవర్ట్ చేసేస్తా ఉంటారు. ఇప్పుడు కల్తీ లెక్కలు పట్టుకున్న రోజున పట్టుబడ్డోడు నీ జయచంద్రారెడ్డి, నీ జనార్దన్ ఉమ్, అవును, వాళ్ళ అవును. వరకే పెడితే బాధ్యతగా ఉండేది. తీసుకొచ్చి ఉమ్, కావాలని అందు జోగిరే ఇరికిస్తుంది. అంటే అదే మనోడు కదా. ఏదో పని చేసినా ఎవరినో ఒక ఇరికిచ్చేసేసి అటు డైవర్ట్ ఉమ్, చేస్తుంటుంది. మర్డర్ ఉమ్, చేసింది మనోళ్ళు, తెలుగుదేశం నాయకుడు పల్నాడులో టీడీపీ ఉమ్, వాడిని మర్డర్ చేశారు. దాన్ని ఉమ్, తీసుకెళ్లి పిన్నెళ్ళి లోపలేస్తే ఉమ్, అంటే ఏంటి, ఉమ్, మనోడు ఏదో పని చేసినా కాపాడుతుంది, పైగా దాన్ని వైసీపీకి డైవర్ట్ చేస్తాడు మా నాయకుడు అని ఓ ధైర్యం వచ్చేసింది వీళ్ళకి. అదే అవును. ఉమ్, ఈ ఉమ్, ధైర్యమే నాశనానికి కారణమవుతుంది. అంటే ఏదో బాబు గారు పనులు ఉన్నారనే కవర్ చేసి ధైర్యం, రావడం ఎందుకు? బాబు గారు ఉన్నారని ధైర్యంతో ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవాలేమో. అంతే కదా, తప్పుగా మా తప్పులు నువ్వు నాయకుడు ఎందుకు మమ్మల్ని నెత్తినేసుకొని కాపాడతాడు. వస్తున్నావు, పైగా ఆ తప్పుల్ని వైసీపీకి వైపుకి డైవర్ట్ చేస్తాడు. ఉమ్, ఉమ్, ఎందుకు అట్లాగా? అవును, పైగా అవును. ఆ, ఉమ్, ఇప్పుడు నాయుడు గారు ఉదంతమే ఉంది, అబ్బాయి అదేముందని ఆయన మొహమాటం లేకుండా చెప్తున్నాడు. మరి అదే, ఇదివరకు ఉమ్, ఇదే టీవీ5 లో ఎందుకు పుంకాలు స్టోరీలు మాధవ్ గురించి అన్ని రాసుకొచ్చారు? అవును, అప్పుడు ఏ అమ్మాయి అదే బయటికి కదా. రాలేదే? ఉమ్, ఆయన సొంగగార్చుకోవడం తప్పే. అంతే. అదే ఉమ్, సందర్భంలో అంబటి రాంబాబు వీళ్ళు మాటల్లో ఉమ్, సొంగగార్చుకోవడం తప్పే. అవును. కానీ ఇక్కడ ఓపెన్ గా అన్ని గార్చుకుంటున్నారే. ఉమ్, వీళ్ళు రైట్ అని ఎట్లా అవును, ప్రూవ్ చేస్తున్నారు ఇక్కడ? అదే అది కదా. వింత. ఉమ్, కవర్ ఉమ్, ఉమ్, చేసుకొస్తున్నారు, మన వాళ్ళని కవర్ చేసుకొచ్చే కొద్దీ ఎక్కువైపోతుంది. ఇప్పటికైనా అవును. మంచిని మంచిగా, చెడుని చెడుగా, ఒక్క ఆస్పెక్ట్ మంచి పని చేశారు. ఇప్పుడు ఉమ్, జగను ఆ మధ్యన ఎవరో వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ అతను ప్రెసిడెంట్ అనుకుంటా, అతని మీద డ్రగ్స్ ఉమ్, కేసు వస్తే అతన్ని యాక్షన్ తీసుకోరా, అతనిని అన్యాయంగా ఇరికిచ్చారని వీళ్ళు కేసు అదే ప్రెస్ మీట్ అయి పెట్టారు, ఖండించారు వీళ్ళు. ఉమ్, అదే ఇప్పుడు ఇతని మీద ఆరోపణ రాగానే సస్పెండ్ చేసింది కదా, పార్టీ పక్కన పెట్టింది కదా. ఉమ్, అట్లాగే అమ్మాయిలకు సంబంధించిన ఆరోపణ రాగానే పక్కన పెడుతున్నది కదా జనసేన కూడా, మొన్న అతనిది అవును. ఎమ్మెల్యేది. ఉమ్, 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 అట్లాంటి పనులు నువ్వు దువ్వాడ చేయడానికి లేట్ అయ్యా, అనంతబాబు అవును. చేయడానికి లేట్ అయ్యా. ఉమ్, జగన్ కూడా ఈ చూశాక ఫాస్ట్ లో రెస్పాండ్ అవ్వాలి. వీళ్ళు చేసింది ఆ ఆస్పెక్ట్ లో ఎథికల్, కరెక్ట్. అవును. ఉమ్, ఆ విషయంలో అభినందించాలి వీళ్ళని. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే కూటమికి ఒక రకంగా ఒక చెడ్డ పేరు, ఒక ఇలాంటి వల్ల ఒక మచ్చ అయితే అంటే వస్తుంది. చెప్పాను కదా, చేసింది ఉమ్, వెంటాడుతుంది, అంటే కర్మ అంతే. రిటర్న్స్. అంతే. కర్మ రిటర్న్స్ అని అనుకోవాలి. రైట్, చూద్దాం. నిజంగా పుట్ట మహేష్ కుమార్ విషయంలో ఇంకేమన్నా ఒక కీలకమైన నిర్ణయం ఏమన్నా ఉంటుందా, బాబు గారు ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ యాక్షన్ బట్టి నెక్స్ట్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి మిగిలిన వాళ్ళ విషయంలో అనేది కూడా. కానీ కూటమిని వెంటాడుతున్న ఇవన్నీ ఒకప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు మళ్ళీ రివర్స్ లో తగులుతున్నాయి అనే విశ్లేషణలు కూడా లేకపోలేదు. చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తులో.